సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది సార్ అప్పుడు? ఆయన మా కుటుంబానికి ఆయన బ్యాక్ బోన్ మాకు. ఆయన లేకపోతే ఇంతమంది మేము ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మా బ్రదర్ మొదట, మా ఫాదర్ తర్వాత, మా ఫాదర్ చనిపోయిన తర్వాత, మా ఫాదర్ ఉరుకొండ ఎమ్మెల్యే, ఆ ఉరుకొండ ఎమ్మెల్యే తర్వాత చనిపోయిన తర్వాత శివరామరెడ్డి అందుకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం రాజశేఖర రెడ్డి గారు కల్పించినారు. తర్వాత అక్కడ ఏదో అలయన్స్లోన కమ్యూనిస్ట్కి పోతే ఆదోని నాకు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుణ్యమే ఈరోజు 5 సార్లు పోటీ చేసినా 3 సార్లు గెలిచి ఆదోని డెవలప్మెంట్ చేసినాక ఒక అవకాశం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి సహకారము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇప్పటికీ వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఏం లేదు. మేము ఉంటే ఈ పార్టీలో ఉంటాం, లేకపోతే దూరంగా ఉంటామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా ఎంతోమంది గతంలో కూడా టీడీపీకి పిలిచినారు, అయినా పోలే మనం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము, వాళ్ళకి అండగా నిలబడాల. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితిలో మేము లేము. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ రాజకీయంగా ఆయన మాకు సపోర్ట్ చేసినాడు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గమనించినాడు కాబట్టి ఈరోజు మాకు కూడా ఒక అవకాశము ఆ పార్టీ